హాయ్ ఆల్, న్యూ ఇయర్కి కేక్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఈ కేక్ ప్రిపరేషన్ కోసం నేను గోధుమ పిండి యూస్ చేశాను. గోధుమ పిండి, కర్డ్, షుగరు, ఆయిల్, కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి ఇవన్నీ మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఇలా పెట్టాను. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసాను. సో కుక్ అయిపోయినట్టే అనిపించింది, బట్ మనం టెస్ట్ చేయాలి ఫస్ట్. సో దీనికోసమని నేను ఒక చిన్న చాక్ తీసుకున్నాను. చాక్ తీసుకొని ఇలా గుచ్చాను. సో చాక్కి ఒకవేళ ఇలాగా ప్లెయిన్గా వచ్చింది అంటే లోపల కంప్లీట్గా కుక్ అయినట్టు. సో చూసారా, బ్యాక్ సైడ్ ఇంకా ఇలాగ పచ్చిగా ఉందంటే ఇంకా సరిగ్గా కుక్ అవ్వలేదు. సో ఇంకొక 10 minutes మళ్ళీ మూత పెట్టేసి ఉంచుతాను. 10 minutes అయిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. నేను ఈ కేక్ని కంప్లీట్ సిమ్లోనే ఉంచాను. సిమ్లోనే హాఫ్ అన్ అవర్ ఉంచాను. యాక్చువల్లీ 45 minutes ఉంచాలి. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్కే రెడీ అయిపోతుంది. సో సిమ్లో పెట్టి ఇంకొక 10 minutes ఉంచాను. సో ఫైనల్లీ 10 minutes అయిపోయింది. 10 minutes అయిపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చెక్ చేస్తున్నాను. ఈసారి కుక్ అయిపోయిందని అనుకుంటున్నాను. లోపల మొత్తం కంప్లీట్గా చెక్ చేస్తున్నాను. సో వన్ సైడ్, బోత్ సైడ్స్ ప్లెయిన్గా వచ్చేసింది, అంటే కుక్ అయిపోయింది. సో స్టవ్ ఆపేసి దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి కొంచెం సేపు ఫ్యాన్ కింద పెడతాను. సో దీన్ని ఫ్యాన్ కింద పెట్టేశాను. చాలా వేడిగా ఉంది. సో ఈ వేడంతా చల్లారేంత వరకు ఫ్యాన్ కింద ఉండాలి. సో ఒక 10 minutes 15 minutes అలా ఉంచేసాను. లోపల క్రీమ్ రెడీ చేసేసుకున్నాను. దీనికోసమని బటర్ అండ్ షుగర్ని మిక్సీ వేసాను. సో షుగర్ పౌడర్ అండ్ బటర్, లైట్గా వెనిలా ఎసెన్స్ వేసాను. సో ఈ మూడు వేసి బాగా కలిపాను. సో కంప్లీట్గా క్రీమ్ రెడీ అయిపోయింది. అండ్ క్రీమ్ కూడా మంచి స్మెల్ వస్తుంది, వెనిలా ఎసెన్స్ స్మెల్. సో దీంట్లో నేను ఇంకా చాక్లెట్ కానీ లేదా వేరే ఫ్లేవర్స్ ఇంకేం యాడ్ చేయలేదు. ఈ క్రీమ్ కలర్ క్రీమే చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు కేక్ చల్లారిందో లేదో చెక్ చేశాను. సో చల్లారింది. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టీల్ ప్లేట్ తీసుకున్నాను. సో ఈ కేక్ మీద ఇలాగా మూత పెట్టి రివర్స్ చేసి కొంచెం సేపు ప్యాక్ చేయాలి. లోపల కొంచెం అంతా లోపల కేక్ దీనికి అంటుకోకుండా జస్ట్ ఫస్ట్ ఇలా విడిపోతుంది. సో మెల్లగా తీస్తున్నాను. బాగా వస్తుందని అనుకుంటున్నాను. సో లెట్ us see. వావ్, బాగా వచ్చింది కేక్. సో దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ కదా. సో జాగ్రత్తగా రివర్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా రివర్స్ చేయాలి, లేకపోతే కేక్ విరిగిపోతుంది, చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా రివర్స్ చేయాలి. సో రివర్స్ చేస్తే ఇంత నీట్గా వచ్చింది కేక్, చూడండి. అండ్ మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుంది కేక్. కేక్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది డెకరేషన్. సో దీనికోసమని నేను క్రీమ్ రెడీ చేసుకున్నాను. అండ్ కొంచెం చాకో చిప్స్ అండ్ జెమ్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. సో ఈ మూడు సరిపోతాయి మనకి కేక్ డెకరేషన్కి. చాలా తక్కువ తీసుకున్నాను క్వాంటిటీ. సో ఇప్పుడు డెకరేషన్ చేద్దాం. ఇప్పుడు కేక్ని హాఫ్కి కట్ చేయడానికి నేను ఒక వైట్ థ్రెడ్ తీసుకున్నాను. సో వైట్ థ్రెడ్ తీసుకుని కేక్కి మధ్యలో నుంచి ఇలా పెట్టి జాగ్రత్తగా ముందుకు తీసుకురావాలి. అప్పుడు ఈక్వల్గా కట్ అవుతుంది లోపల. చాక్తో కన్నా థ్రెడ్తో అయితేనే చాలా స్మూత్గా కట్ అవుతుంది. లోపల చాక్తో కట్ చేస్తే కొంచెం ఎగురుగా అలా వస్తుంది. అండ్ కేక్ కూడా కొంచెం నీట్గా రాదు కటింగ్. సో చూసారా, థ్రెడ్తో కట్ చేయగానే ఎంత నీట్గా వచ్చింది. సో థ్రెడ్ అక్కడితో కట్ చేసేసాం మనం. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాము. చాలా జాగ్రత్తగా తీస్తున్నాను పై పార్ట్, ఎందుకంటే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చూసారా, థ్రెడ్తో ఇలాగ కట్ చేయగానే ఎంత స్మూత్గా కట్ అయిందో. సో ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని ఫస్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది లైట్గా కొంచెం లైట్ వేడిగా ఉంది. సో కాబట్టి క్రీమ్ని చాలా ఫాస్ట్గా రాసిస్తున్నాను, ఎందుకంటే బటర్ కదా కరిగిపోతుంది.
క్రీమ్ రాయడం అయిపోగానే పైన బ్రెడ్ పెట్టేసి జస్ట్ బ్రెడ్కి పై లేయర్ ఒకటి సన్న లేయర్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈక్వల్గా రావాలి కదా. సో కట్ చేశాక ఇప్పుడు దాని మీద మిగిలిన క్రీమ్ వేస్తున్నాను. వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. పైన స్ప్రెడ్ చేసాక కూడా చాలా క్రీమ్ మిగిలిపోయింది. సో కేక్ చుట్టూతా కూడా నేను క్రీమ్ అప్లై చేసేస్తున్నాను. ఇలాగా క్రీమ్ని కేక్ మొత్తానికి అప్లై చేశాను. అప్లై చేశాక కలర్గా ఇలా వచ్చింది. ఇప్పుడు చాకో చిప్స్ తీసుకుంటున్నాను. తీసుకుని ఫస్ట్ కేక్కి చివర్లా మొత్తం వేస్తున్నాను. ఇలాగా చాకో చిప్స్ని ఇలాగా కేక్కి చివర్లో మొత్తం ఇలాగా రౌండ్గా వేసుకున్నాను. సో నా దగ్గర ఇంకా క్రీమ్ మిగిలిపోయింది. సో నేను ఒక కవర్ తీసుకుని ఏదైనా డెకరేషన్ చేద్దామని ఒక కవర్లోకి మిగిలిన క్రీమ్ అంతా తీసుకొని ఏదో చిన్న డెకరేషన్ చేశాను. సో మిగిలిన క్రీమ్తో ఇలాగ పెట్టి దాని మీద జెమ్స్ పెట్టాను. జెమ్స్ పెట్టాక ఇంకా నా దగ్గర చాకో చిప్స్ జెమ్స్ మిగిలిపోయాయి. సో ఇంకా కొంచెం క్రీమ్ కూడా మిగిలిపోయింది. సో మళ్ళీ మధ్యలో కొన్ని చాకో చిప్స్ పెట్టి దాని మీద మళ్ళీ కొంచెం క్రీమ్ వేసాను. క్రీమ్ వేసి ఇంకా కొన్ని జెమ్స్ మిగిలాయి. సో అవన్నీ ఇలాగా పైన చిన్న డెకరేషన్ చేశాను. ఇంకా నా దగ్గర జర్మ్స్ మిగిలిపోయాయి. సో కేక్ చుట్టూగా ఇలాగా అన్నీ అంటించాను. ఫైనల్గా కేక్ రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది కేక్, బాగుందా? సో ఫైనల్గా మన కేక్ ఇలా వచ్చింది. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2026.